వాహనాలు రికార్డులు లేకుండా బయట తిరిగితే ఉపేక్షించేది లేదని తాళ్లరేవు ఎస్ఐ రవికుమార్ అన్నారు. తాళ్లరేవు మండలం పరిధిలోని కాపులపాలెం బైపాస్ సెంటర్లో వాహన తనిఖీలు నిర్వహించారు. వాహన తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటామని వాహనదారులను ఎస్ఐ హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు రోజున ఎవరైనా రోడ్డుపైకి వచ్చి వాహనాలతో హడావిడి చేస్తే కేసును నమోదు చేస్తామని తెలిపారు. తప్పనిసరిగా వాహనాలకు అన్ని ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సూచించారు. పట్టుకున్న వాహనదారులను మొదటిసారిగా హెచ్చరించి విడిచిపెట్టారు. వచ్చిన రోజు మన క్వారంటైన్ పోస్ట్ స్టేషన్ నుంచి వచ్చి ఇక్కడ రికార్డు లేని వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేసాం. మీ అందరూ కూడా ఎవరికి రికార్డు లేవు, అందరికీ అన్నీ ఉన్నాయి. దాంట్లో కొన్ని లేవు. ఆర్సీ ఉంటే పొల్యూషన్ లేదు, పొల్యూషన్ ఉంటే ఇన్సూరెన్స్ ఉంటే డ్రైవింగ్ లేదు. మీ అందరికీ లేవు. అందరికీ రేపు పొద్దున 4వ తారీఖు మన కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ రోజు మీరు బండి వేసుకొని తిరుగుతాము, రోడ్డు మీద గంతులేస్తామంటే కుదరదు. ఇదే బళ్ళు మీరు రాసుకుంటాను, పేరు, ఊరు, అడ్రస్ మీతో సెండ్ చేసుకుంటాను. మీరు కనుక మళ్ళీ అదే ఆ బండి రోజున మా అన్నకి ఇచ్చాను, మా తమ్ముడికి ఇచ్చాను, రేపు నేను తీసుకుంటాను అని చెప్పి రోడ్డు మీద బండి దొరికినట్టే మాత్రం కంపల్సరీ కేసు కడతాం. ఆ బండి ఎప్పటికీ బయట రాదు. ఇంకా కాగితాలు అన్నా ఉన్నా కానీ ఆ రోజు 140 కొంచెం అమల్లో ఉంటుంది కాబట్టి మీరు బండి వేసుకుని బయటకు రాకూడదు. కౌంటింగ్ రోజున 4వ తారీఖు ఎవరు కూడా ఆ రోజు బయటికి రాకూడదు. వస్తే మాత్రం అదే బండి ఇక్కడ ఉన్న బండి 30 బండ్లు కూడా ఏ ఒక్క బండి దొరికినా కానీ మీ అందరూ దానికి చట్ట ప్రకారం బాధ్యత అవుతారు. ఏం కొట్టడం చట్టం ప్లేస్ కడతాం అంతే. ఈ ఉన్న బండి ఏది కూడా బయటకు రాకూడదు. అలాగే సార్ కూడా అందరూ కూడా ఆ బండికి కాగితాలు లేవు. కానీ మన ప్రెస్ మిత్రులు, మీడియా మిత్రులు, మీరు అందరూ కలిసి ఫస్ట్ తప్పు కింద సార్ ఎప్పుడు కూడా కాగితాలతో బయటకు వస్తాము అని ఒక అష్యూరెన్స్ ఇవ్వబట్టి మీ అందరి పేర్లు రాసుకొని, మీ యొక్క అడ్రస్ రాసుకొని, బండి నెంబర్ రాసుకొని, మీతో సెంట్రల్ ఇచ్చుకొని ఈ బండి మీకు ఇప్పుడు ఇచ్చేస్తాం. యాక్చువల్గా ఏం చేయాలి, కోర్టు పెట్టాలి, సీజ్ చేయాలి. అందరూ యాక్చువల్గా కూడా చేస్తాం, మీ అందరికీ తెలుసు అలా చేయాలి. కానీ సరే సార్ మాకు తెలియదు, మాది గ్రామీణ వాతావరణం ఎన్ని ఉండాలో మాకు తెలియదు అని ఫస్ట్ ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ రాసుకొని వదిలేస్తాం. రేపు మాత్రం ఎట్టి బస్సులో కూడా కాగితం లేకుండా బయటకు రాకూడదు. బండికి అన్ని కాగితాలు ఉండాలి. రిజిస్ట్రేషను, పొల్యూషను, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ కూడా ఉంటే మంచిది. ఇవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే సార్. లాస్ట్ అండ్ ఫైనల్ కౌంటింగ్ రోజు మాత్రం మీరు ఎవరు కూడా బయట రాకూడదు. మాత్రం సార్ మాకు తెలియదు సార్, నాకు లేబర్ ఇష్టం సార్, ఆ పార్టీ ఇష్టం, ఈ పార్టీ ఏ పార్టీకి సంబంధంలో ఆ రోజు మాత్రం బయటకు వచ్చే బండి మీద కేసు కట్టాలి. ఓకేనా?